కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక మొండి వద్ద చొల్లంగి తీర్థం జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతర తరహాలో జరిగే ఈ జాతర 2 రోజులు జరుగుతుంది. 1,00,000 మందికి పైగా భక్తులు ఈ జాతరకు వస్తారు. ఫిబ్రవరి 9న జరిగే జాతరకు సంబంధించి అధికారులు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. ఈ జాతరకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కాకినాడ యానం రోడ్లో వాస్తవానికి చొల్లంగి అనేది తాళరేవు మండలం వచ్చినప్పటికీ తీర్థం మాత్రం కరప మండలం ఉప్పలంక మొండి వద్ద జరుగుతుంది. ఈ ఏదైతే చొల్లంగి తీర్థం ఉందో అది ముందు నుంచి కూడా సప్తసాగర యాత్ర ప్రారంభమవుతుంది. చొల్లంగి అంటే గతంలో రాముడు రామాయణ కాలంలో లేడిని బాణం కొట్టినప్పుడు ఆ లేడి చొల్లు అక్కడ పడడంతో గ్రామానికి చొల్లంగి అని పేరు వచ్చింది. అక్కడ చొల్లంగి తీర్థాన్ని అత్యద్భుతంగా ఆ యావత్ తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల జరుగుతాయి. ఒకటి కరప మండలం ఉప్పలంక మొండి, రెండోది కోనసీమ బ్రహ్మ సమాజం. ఈ 2 ప్రాంతాలకి సంబంధించి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. ఏదైతే ఈ ఆలయ పర్యవేక్షణ చేస్తున్నారో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాబు గారు మనతో ఉన్నారు. మరి చొల్లంగి తీర్థం మనం ఏర్పాట్లు ఏం చేస్తాం? మనకి చొల్లంగి తీర్థం అమావాస్య తీర్థం 9వ తారీఖు ఫిబ్రవరిలో జరుగుతుందండి. ఆ రోజు శుక్రవారం. దీనికి సంబంధించి మన కోఆర్డినేషన్ మీటింగ్ అని ఏర్పాటు చేసాము. ఇక్కడ మన కరప మండలంలో మన అంటే అన్ని డిపార్ట్మెంట్లు వారిని తో ఇక్కడ కోఆర్డినేషన్. సార్, మీకు అన్ని డిపార్ట్మెంట్లు కోఆపరేషన్ ఉంటుంది. ప్రధానంగా దర్శనాల దగ్గర క్యూలు పెరిగిపోతున్నాయి. కింద పల్లెరికాయలు ఉంటాయని భక్తులు గోల పెడతారు. అవన్నీ ఆల్రెడీ క్లీనింగ్ చేయించేసామండి. అంటే ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, అదే విఐపి దర్శనం ఉందండి. అలాగే భక్తులకి ఫ్రీ ప్రసాదం కూడా ఉన్నది. కాబట్టి అందరూ భక్తులు ఫ్రీ ప్రసాదం తీసుకుని లాస్ట్ ఇయర్ 50,000 దాటారు. ఈసారి ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తారు? ఇప్పుడు కోవిడ్ అలాంటివి ఏమి లేకపోవడం వల్ల కొంచెం 1,00,000 వరకు రావచ్చని మాకు అంచనా ఉందండి. మన అసిస్టెంట్ కమిషనర్ చెప్పినట్టుగా 1,00,000 మంది భక్తులు అంటే 1,00,000 రాకపోయినా 50,000, 1,00,000 మధ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. మన ఏ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తారు? చొల్లంగి తీర్థానికి సంబంధించి దేవాదాయ శాఖ వారితో, పోలీస్ వారితో, రెవెన్యూ వారితో, పంచాయతీ సెక్రటరీతో, ఎంపీపీ, జడ్పీటీసీ గారి ఆర్డబ్ల్యూఎస్ వారి సహకారంతో ఈవేళ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏర్పాట్లన్నీ దేవాదాయ శాఖ వారు చూస్తారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, పోలీసు వారు చూస్తారు. గతంలో ఇలాంటి ఈ తీర్థం జరిగినప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా నిర్వహించడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం కూడా అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు మరియు స్థానిక శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారి సహకారంతో దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. థ్యాంక్ యూ. పోలీసుల మీద బాధ్యత ఎక్కువ. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ ఉంది. కాకినాడ యానం రూట్లో ట్రాఫిక్ని ఒకవైపు నుంచి, అదేవిధంగా యానం నుంచి కాకినాడ వచ్చే ట్రాఫిక్ని ఇంకో పక్క నుంచి మళ్లించాలి. ఎస్ఐ గారు మనతో ఉన్నారు. సరే, ట్రాఫిక్ డైవర్షన్ ఉంటే దాదాపు ఇప్పుడు మీరు చూసారు, మన ఏసీ గారు చెప్పే 1,00,000 మంది వరకు భక్తులు వస్తారు. మన ఎలాంటి ఏర్పాట్లు, ఎంతమంది సిబ్బందిని పెడతారు? జాతరకు సంబంధించి మాకున్న ప్రస్తుత సమాచారం ప్రకారం గతంలో జరిగిన ఇన్సిడెంట్లు, అలాగే అక్కడ ట్రాఫిక్, అలాగే దొంగతనాలు, మిస్సింగ్ అలాంటి ఎలాంటి ఇన్సిడెంట్లు ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో మా అధికారులు, మా సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎక్కువ బందోబస్తుతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్లుగా అన్ని చర్యలు తీసుకుంటామండి. థ్యాంక్ యూ. చేస్తారు. ప్రధానంగా మంచినీరు, ప్రాథమిక ఆరోగ్యం, అదేవిధంగా విఐపీలు వచ్చినట్టు ప్రోటోకాల్ కొంత ఇబ్బంది అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఇచ్చేయడం జరుగుతుందండి. వారికి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా గజయితగాల దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో ప్రజలకి వచ్చి భక్తులకి ఏదైనా ఇబ్బంది లేకుండా కానీ అన్ని ఏర్పాట్లు చేస్తామండి. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుందో అదే స్థాయిలో ఇక్కడికి ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్ర భక్తులు కూడా వస్తారు. ఈసారి అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆదివారం, మంగళవారం స్నానాలు చేయరు కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా. పైగా ఇక్కడ ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. ఏదైతే సముద్రం, గోదావరి కలిసే ప్రాంతం కాబట్టి స్నానాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ జాతరకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాక్ టు స్టూడియో. కాకినాడ యానం రోడ్లో